చూపిద్దాం. వాస్తవం ఇది మేడం. మీరు కావాల్సిన మరొకరు చెప్పినా తీస్తారు, తీయమని చెప్పండి. ఒక మాట చాలా రోజుల క్రితం ఇది ఎడితే మళ్ళీ బీజేపీకి వస్తుంది. బీజేపీకి వచ్చినా మేము సంతోషం. బీజేపీ విషయంలో ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటంటే రాజీనామా చేసి వచ్చిన వాళ్ళనే తెలంగాణకి అది మళ్ళీ బీజేపీ జాతీయ పార్టీ మళ్ళీ ఆ విషయం మీరు నేను అది కూడా చెప్తాను. వెంకట నాయక్ అన్నాడు ఆదర్శంగా తీసుకుని ఆదర్శంగా బీజేపీనే తీసుకోవాలి. ఒక్క సీట్ తక్కువ ఉంటే వాజ్పేయి గారు ప్రభుత్వాన్ని వదిలేసినాం. అంతకాలం గొప్ప వాజ్పేయి గారి బీజేపీ ఇప్పుడు మోడీ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం మేడం. ఇప్పుడు వినండి, మనం చరిత్ర అదే గౌతమ్ ప్రసాద్ గారి చరిత్రలో మంచైనా చెడైనా లిఖించబడుతుంది. నిజంగా వాజ్పేయి గారు అప్పుడు అలా చేశారు కాబట్టి చరిత్రలో ఉండిపోయి. నేను మీకు అదే చెప్పిన చరిత్రలో అది కూడా చెప్పాలి. మిత్రమా, నేను ఇందాక మాట్లాడుతున్నాను బీజేపీ గురించి చెప్పాలని నేను చెప్తున్నా. బీజేపీలో అట్లాంటి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నా. ఆ రోజు వాజ్పేయి గారు నిర్ణయం ఒక్క సీటు తక్కువ ఉంటేనే వదులుకున్నాము, మాకు ఒక్క సీటు ఫిరాయింపులు తీసుకోవడం మాకు కదా గొప్పన. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎంతసేపు అండి, ఒక్క సీటు కాదు కదా. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన విలువల్ని కాపాడినాం కాబట్టే కదా విలువిచ్చినాము. ఇంకోటి మాట్లాడుతాం, నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని 100% మీరు ఆదర్శంగా తీసుకోవాలి. మీరు మొత్తం స్టాటిస్టిక్స్ చూడండి. స్టాటిస్టిక్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఆర్థికంగా ఉన్న వాళ్ళ పరిస్థితులు చూడండి. మొన్న ఏదో సర్వే చేస్తే ఖాళీ ఒక ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ఏదో రాష్ట్రం పూర్తి గుర్తులేదు నాకు, ఖాళీ 1700 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఆయన, అంతే. ఓన్లీ 1700. దేశం మొత్తంలో అరే నేను ఏమంటున్నా తక్కువ కూడా చెప్తున్నాను నేను. నేను ఏమంటున్నా అట్లా ఆదర్శంగా నేను ఏమంటున్నా బీజేపీలో లేడు అంటున్నా. మా దగ్గర 100 కోట్లు ఉన్నాడు అంటున్నా. ఆదర్శంగా తీసుకోవాలంటే అది కూడా మా దాంట్లోనే తీసుకోవాలి నువ్వు అంటున్నా. ఉంటే నేను చెప్పకపోతుంది కదా మాట. ఇప్పుడు నేను చెప్పకపోతుంది మాట. ఖానాపూర్ ఎమ్మెల్యే ఇంద్రమిల్లు ఉంది, మరి ఏ పార్టీ అదే నువ్వు ఇంద్రమిల్లు కూడా లేడు మా దాంట్లో. ఎంపీలు ఉండి కారు కనీసం ఇచ్చిన కారు లేదు. ప్రభుత్వ జీతం కూడా సంక్షేమ పథకాలకు ఇచ్చిండు. ప్రభుత్వ జీతం కూడా ఎన్జిఓలకు ఇచ్చినటువంటి ఎంపీలు ఉన్నారు బీజేపీలో. అంత ఆదర్శంగా తీసుకోవాలి భారతీయ జనతా పార్టీని. మేము ఇప్పటి కూడా ఏం చెప్తున్నాం ఒకటే, మీరు ప్రజల్ని మభ్యపెట్టిరా, ప్రజల్ని మోసం చేసిరా, ఏం చేసిరా, మీరు అనేక సందర్భాలు చెప్తున్నారు కదా. నిజంగా నిజాయితీ పరులు, నిజంగా మీకు అధికారం మీద ఇంట్రెస్ట్ ఉంది. రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు మాట్లాడిగా ఈ 10 మందిని సస్పెండ్ చేయమని. అధికారం మీదే కదా, స్పీకర్ నేనే కదా, స్పీకర్ మీ మనిషే కదా, కాంగ్రెస్ పార్టీనే కదా. అనుకుంటే 10 నిమిషాలు కదా, రా ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలు చెప్తారు కదా నిజమేంది అబద్ధమేంది. ఇవన్నీ 100 అవసరం లేదు, నువ్వు రా చేసినప్పుడు నీరు ఏదో తెలిసిపోతుంది కదా. తెలియకుండా మళ్ళీ మాట్లాడి ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూని పట్టుకొని చట్టంలో ఉన్నటువంటి లొసుగును పట్టుకొని కాపాడుకుంటే ప్రయత్నం చేసి మళ్ళీ ఇవన్నీ ఎందుకు? మనం ఈ చేసిన మోసాలు జరపవా? ఇంకా కొత్తగా మోసం చేయడానికి 60 సంవత్సరాలు చేసిన మోసం అంతా తెలుసు ప్రజలకి. మళ్ళీ కొత్తగా చేసే అవసరం చరిత్రలో నాయక్ నిజంగా చెప్తున్నా, ఇలా వద్దన్నా అవునన్నా మేము బీజేపీ చేసిన పని కాకుండా కాంగ్రెస్ చేసిన దాని మీద భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు చూస్తా ఉన్నారు. ముందటి కాలం కాదు కదా, ఇలా జరుగుతా రేపు పొద్దున పేపర్లు వస్తుంది. ఇప్పుడు మీరు సృష్టించిన ఇప్పుడు మేము విధ్వంసం చేసింది అంటున్నారు కదా మీరు. సరే కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ ఉందనుకోండి. హైదరాబాద్ లో ఈ 10 సంవత్సరాలు బీజేపీ సృష్టించిన ఒక్క అద్భుతం చెప్పండి మేడం. కాంగ్రెస్ సృష్టించిన నేను 10లో చెప్తాను. మాకు అధికారమే లేదు, మాకు అధికారం అధికారం మీకు వచ్చింది కదా, అధికారం ఉండదు కదా. తెలంగాణలో అధికారంలోనే లేరు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మా దగ్గర ఉన్న ఒక్క ఎమ్మెల్యే అదే కట్టుబడి ఉన్నాడు కదా, అట్లనే కట్టుబడి ఉన్నారు కదా. ఎక్కడ చేయలేదు కదా, చాలా వేదికలో చెప్తా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకసారి హైదరాబాద్ తీసుకోండి, మొత్తం హైదరాబాద్ మొత్తం క్లస్టర్ తీసుకోండి, మొత్తం 4 దిక్కులు చూడండి ఒకసారి. ఈసీఎల్ కానీ, బిహెచ్ఈఎల్ కానీ, లేకపోతే డిఆర్డిఎల్ కానీ, అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న డిఆర్డిఎల్ కానీ, లేకపోతే బిఈఎల్ కానీ, లేకపోతే ఎన్జిఆర్ఐ కానీ, లేకపోతే సిసిఎంబి కానీ, లేకపోతే ఐఐసిటి కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. నేను ఇంకా కొన్ని లోతుగా చెప్పలేకపోతున్నా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం ఉన్నా చెప్పండి మీరు. చెప్పండి అయిపోతుంది. ఒక్కటి మన దగ్గర ఇందాక చెప్పిన బిహెచ్ఈఎల్ ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా ఇక్కడ తెలంగాణలో ఇచ్చాము.
మీరేమి ఇచ్చిర్రు రైల్వే బడ్జెట్ లో సింహభాగం మొత్తం తెలంగాణలో. వేరే రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి. మీరు తెలంగాణకి ఎక్కువ ఇచ్చి రైల్వే బడ్జెట్ అని మెట్రో నార్దర్న్ రైల్వే సదర్న్ రైల్వే ఒకసారి కంపేర్ చేద్దాం మనం. అరే నేను ఇప్పుడు బడ్జెట్ చెప్తున్నా, పాత విషయం చెప్తున్నా, ఇప్పుడు బడ్జెట్ చెప్తున్నా, ఇప్పుడు బడ్జెట్ లో చెప్తున్నా, నేను పాత విషయం చెప్తాను, ఇప్పుడు బడ్జెట్ లో చెప్తున్నా కదా. వందే భారత్ రైలు కూడా సెకండ్ రెండోసారి వందే భారత్ ఇక్కడనే ఇచ్చినాం కదా, వందే భారత్ కూడా ఇక్కడనే వచ్చింది కదా. కేంద్రము ప్రతిసారి వద్దన్నా అవునన్నా తెలంగాణకి ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చుకుంటూనే వస్తా ఉంది. అట్లా ప్రత్యేకంగా నువ్వు చెప్పని అవసరం లేదు, అంతా తెలుసు, పబ్లిక్ కి తెలుసు. నేను నువ్వు మాట్లాడటం కాదు, నువ్వు 60 ఏళ్ళు చేసినావు, మేము చేసింది ఎప్పుడు మొన్నే కదా. అవకాశం ఉంది, డబల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇక్కడ చేస్తారా అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రైవేటీకరణ చేయకపోతే చాలు, జనాలు ఇప్పుడు జనాల దగ్గర ఉన్న ఆస్తిని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పడకపోతే చాలు. ఇప్పటికి నేను చెప్తాను మేడం, మీరు ఇప్పుడు ఖమ్మం పోతారు కదా చాలా సార్లు, ఆ పైసలు మొత్తం గుజరాత్ పోతున్నాయి. మీరు అదే ఆలోచించండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న పైసలు గుజరాత్ సరిపోయింది మీకు. గుజరాత్ నువ్వు చెప్పు. మేడం అదాని రోడ్ వేసినప్పుడు కడుతున్నప్పుడు పైసలు ఏడిగిపోతాయి చెప్పండి. మీరే చెప్పండి, పైసలు ఏడిగిపోతాయి. పెట్టిన ఆదాని రాహుల్ గాంధీ దొంగ అంటాడు, వీళ్ళేమో కలుపుకున్నారు మళ్ళీ ఏడ కలుపుకున్నారు. ఇప్పుడు ఒక మాట అన్న కోపం జిఎంఆర్ గారు అని గ్రంథి మల్లికార్జున గారు. సో పాపం ఆయన ఎంతో అంత రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కట్టించారు, కొంతమందికి విజయవాడ హైవే కట్టించారు, ఎంతో అంత కాంట్రిబ్యూషన్ ఉండే మన తెలుగు బిడ్డ ఆయన. సో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నాకు తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. అప్పటి వరకు మన దగ్గర కొంతవరకు ఉంటే టోల్ గేట్లు ఇప్పటికి చాలా తక్కువ ఉంటాయి, కాస్ట్లు 70 రూపాయలు 90 రూపాయలు ఉంటాయి. ఆదాని రోడ్డు ఒకసారి మీరు ఖమ్మం సూర్యాపేట చూడండి, దా రోడ్డు మరి ఎందుకే శ్రీమ అంత పెద్దగా ఏం చేసినో తెలియదు కానీ 200 రూపాయలు టోల్ గేట్ ఛార్జ్ ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి వ్యయానికి తగ్గట్టు ఉంటది కానీ నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు ఉండదు కదా. అప్పుడు ఉన్నటువంటి వ్యయం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యయం వేరు. ఆ ఖర్చుల్ని బ్యారేజ్ చేసుకొని చేస్తారు ఉంటారు కానీ ఏదో చేయాలి, ఈయన చేయగానే ఎక్కువ ఆయన చేయగానే ఎక్కువ అనేది ఏమి ఉండదు. అంటారు జిఎంఆర్ ఏమన్నా కాంగ్రెస్ కాదు కదా, బీజేపీ కాదు కాంగ్రెస్ కదా. ఆయన ఒక కార్పొరేట్ దిగ్గజము, ఇది కూడా ఒక కార్పొరేట్ దిగ్గజం పనిచేస్తుంది అంతే తప్ప ఎవరితోనే ఉన్నది. కోటేశ్వర గారు ఫైనల్ గా చెప్పండి. సరే ఇక్కడ ఎట్లాగో అంటే ఎట్లయితే ఆగట్లేదో సేమ్ మీరు అన్నట్టుగా స్పీకర్ కూడా విచారణ జరుగుతూనే ఉంటుంది, కోర్టులు ఇందులో జోక్యం చేసుకోరు. కాబట్టి ఏ పార్టీకైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఒకలాగా, వాళ్ళ దాకా వస్తే ఒకలాగా ఇలా బిహేవ్ చేస్తూ వస్తున్న పరిస్థితుల్లో నిజంగా ఎలాంటి మార్పు వస్తే ఇవన్నీ ఆగుతాయి అనుకుంటున్నారు?